60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ అయిన విద్యారాణి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి విద్యా గారు, నమస్తే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ గుడ్. మనం తరచుగా వింటూ ఉంటాం, ఒకసారి ఎవరన్నా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, లేదంటే మ్యారేజ్ కపుల్లో అయినా కానీ, నీకు ఇప్పుడు తెలియదు నా విలువ, నేను లైఫ్లో లేనప్పుడు నీకు తెలుస్తుంది ఆగు అని అంటుంటారు. నా క్వశ్చన్ ఏంటి అంటే, పక్కన ఉన్నప్పుడు అంటే పక్కన వాళ్ళు ఉంటున్నారు అయినా కానీ వాళ్ళకి అప్పుడు ఆ టైంలో తెలియట్లేదు ప్రేమ, దూరంగా ఉంటే వాళ్ళ ప్రేమ తెలుస్తుంది అంటారా? అసలు ఈ రోజులలో జెన్యూన్ గా ప్రేమించే వాళ్ళకి కేరింగ్ అనేది లేదు. కేరింగ్ అనేది లేదు. ప్లస్ ఇక్కడ నుంచి ఎంత బాగా చూసినా కూడా ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా షిఫ్ట్ అయిపోవాలి, ఇంకొకరితో ఎప్పుడు మాట్లాడాలి, ఇంకా బయట ఎలా ఉండాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. అటువంటి అప్పుడు మీరు ఎంత ప్రేమించినా అటువంటి వాడు వెళ్ళిపోతాడు కదా, అంతే కదా కీర్తి? అటువంటప్పుడు మీరు ఎవ్రీథింగ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళకి ఎవ్రీథింగ్ చేసి పెట్టినా కూడా, చిన్నగా ఇంత అటుది ఇటు వచ్చినా కూడా వాళ్ళు కేకలు వేస్తూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు, ఏదో ఒకటి పించి చేస్తూనే ఉంటారు, మనకి జడ్జ్ చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే, అది నిజమే కదా మరి. మనము ప్రొటెక్ట్ చేసినప్పుడు, అంత అన్కండిషనల్ లవ్ ఇచ్చినప్పుడే వాడికి తెలియదు. మరి వాడు పక్కన వెళ్ళిపోయిన తర్వాత వానికి ఒక డిస్టెన్స్ వచ్చినప్పుడు ఎలా అయినప్పుడు గుర్తొస్తుంది కదా. టైంకి వాడికి ఇల్లు ఊడ్చి పెట్టాలి, బట్టలు ఉతికి పెట్టాలి, టిఫిన్ చేసి పెట్టాలి, లంచ్ చేసి పెట్టాలి, ఎవ్రీథింగ్ చేసి పెట్టాలి వాడికి. ఏదో ఒకటి చిన్నది, అది హెల్త్ బాగుండకనో, మైండ్ బాగుండకనో, లేకుంటే వర్క్ ప్రెషరో. ఈ రోజులలో ఇంట్లోనే ఉండట్లేదు కదా అందరూ. ఇంట్లో ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి చేసే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చుట్టాలని, ఫ్రెండ్స్ అని, వాళ్ళు పిల్లలని ఎంతో బిజీలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాడికి ఎవ్రీథింగ్ చేసి పెట్టినప్పుడు వాడికి ఏది గుర్తుండదు. మరి దూరం అయిపోయినప్పుడే కదా గుర్తొస్తుంది. ఇప్పుడు టిఫిన్ చెయ్యాలి, బయటకు వెళ్ళిపోయిండు వాడు అని అంటే వాడు హోటల్కే వెళ్ళాలి. ఎవరు చేసి పెడతారు ఇంత ప్రేమగా? ఓన్లీ ఫిజికల్ పనుల కోసమే గుర్తొస్తుంది అంటారా, ఎమోషనల్ గా గుర్తురాదు? ఈ రోజులు అదే అయిపోయింది కదా మరి. ఈ రోజులలో ప్రేమ, ఎమోషను, ఒక పరువు, ఒక ప్రతిష్ట, ఒక రిలేషను అనేది ఎక్కడుంది? చాలా తక్కువ. 1% ఉంది, ఐ అగ్రి. కానీ 1% ఉంది. అది వాడికి అసలు ఏం తెలియదు. ఎమోషన్, ప్రేమ అసలు ఏమీ లేదు. లేకనే కదా ఇదంతా. లేకుంటే అమ్మాయి ఏడ్చుకుంటూ ఇంట్లో ఎందుకుంటారు? వాళ్ళ పిల్లలు ఏడ్చుకుంటూ ఎందుకుంటారు? వాళ్ళ లవ్వర్ ఏడ్చుకుంటూ ఎందుకుంటుంది? ఎవ్రీథింగ్ చేసి పెడతారు వాళ్ళు పాపం. అదే మరి బయటికి వెళ్ళేసి వచ్చి ఇంతే వర్క్ కదా, ఇంత పని కూడా చేసుకోలేరా? ఇంత ఇది కూడా చేసుకోలేరా? మీరు చేసి చూపించండి రా, ఎంత వర్క్ ఉంటుంది, ఏం చేయాలి, అసలు ఒక్క పని చేయాలంటే ఎంత వర్క్ ఉంటుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఎవ్రీథింగ్ చేసుకోవాలి అని అంటే టైం చాలా పడుతుంది కదా. మీరు పనోళ్ళు వచ్చి చేసినా కూడా చాలా పని ఉంటుంది, వాళ్ళకి చూసుకుంటూ కూర్చోవడం, చెయ్యడము. అలా కాకుండా వాళ్ళు చెయ్యాలన్నా కూడా ఎంతో వర్క్ ఉంటుంది. అన్నీ చేసినాక కూడా ఏమీ చేయలేదు, మాకు ఇది తక్కువ ఉంది, మాకు అది తక్కువ ఉంది అనేసి వీళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. మరి వాడు ఇన్ని గొడవలు అయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళు లైఫ్లో నుంచి వెళ్ళిపోయి, వాళ్ళకి గ్యాప్ వచ్చింది, లేకుంటే ఏదో సిచ్యువేషన్లో వాళ్ళకి గ్యాప్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతుంది ఫ్యామిలీ అంటే ఏంటి, ఇల్లు అంటే ఏంటి, అసలు భార్య అంటే ఏంది, పిల్లలు అంటే ఏంది. అప్పుడు గుర్తొస్తుంది కదా. ఎందుకంటే టైం టు టైం మీరు స్నానం చేసుకోవడానికి వెళ్ళిండ్రంటే వచ్చే వరకు టిఫిన్ అక్కడ రెడీ అయిపోతుంది. కానీ వాడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అలా ఉంటుందా? ఉండదు కదా. మరి అప్పుడే గుర్తొస్తుంది నిజం చెప్పాలంటే. ఈ బోత్ సైడ్ చూసుకోవాలన్నా కూడా కొందరు ఎలా ఉంటారంటే, ఇక్కడ మనం భార్య భర్తల గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు భర్తకి గురించి స్పెషల్లీ మాట్లాడాము. భార్యలు కూడా అలానే ఉన్నారు. భర్త ఎవ్రీథింగ్ చేసి పెట్టినా కూడా భార్యలు మళ్ళీ ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. వాళ్ళు ఫైనాన్షియల్ చూస్తున్నారంటారా? ఈ రోజులలో అదే అయిపోయింది కీర్తి. ఎమోషనల్ గా ప్యూర్ లవ్ ఉండే వాళ్ళు 1% ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో చాలా లవ్వబుల్ గా ఉన్న కపుల్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాడు పక్కన వెళ్ళిపోయి కొంచెం దూరము, కొన్ని నెలలు దూరం ఉంటేనే వాడికి అసలు ఇల్లు విలువ అనేది తెలుస్తుంది. ఇక్కడ భార్యాభర్తలది ఒక ఫ్యామిలీ చూసుకుంటే ఇలా ఉంటది. మళ్ళీ లవ్వర్స్ అయినా అంతే.
వాళ్ళ గురించి మనం కలలు కంటూ కూర్చుంటాము, వాళ్ళ గురించి గిఫ్ట్స్ అని, వాళ్ళ గురించి రెడీ కావడం, వాళ్ళ గురించి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడి బయటికి వెళ్ళడం, ఇవన్నీ చేస్తుంటాము. వాడు ఏం చేస్తాడు? వాడికి ఫిజికల్ గా దొరుకుతుందా అంతే వరకు చూసుకుంటారు. ఈ రోజులలో జెన్యూన్ గా ఎవరున్నారు? లేరంటారు అసలు. జెన్యూన్ గా చెప్తున్నాను కదా, 1% ఉన్నారు, లేరని కాదు. ప్యూర్ గా ఉండే వాళ్ళకైతే నేను ఇది చెప్పట్లేదు. ఎందుకంటే మన దగ్గర కామెంట్స్ కూడా వస్తున్నాయి, నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. మీరు ఇక్కడనే చెప్తారు, 1 పాయింట్ చెప్తున్నారు, లైక్ 1 సైడ్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు, అది అదర్ సైడ్ చెప్పట్లేదు. చాలా తక్కువ అంటారంట. తక్కువ 1% ఉన్నారు, లేరని కాదు. ఎందుకంటే మంచి చెడు ఉంటేనే ఇది అంతా నడుస్తుంది ఇప్పుడు. కాకపోతే అంత ప్రేమ చేసి అంత లవబుల్ గా ఉన్నా కూడా వాడు మూడ్ బాగున్నంతసేపే ఉంటాడు అక్కడ. వానికి కంఫర్టబుల్ గా, వానికి టైం ఉన్నప్పుడు అంతసేపే ఉంటాడు వాడు అక్కడ. ఎంతవరకు రైట్ అది? మీరు ఈ పాయింట్ చెప్తున్నారు. మనం చూస్తుంటాం ఓల్డ్ కపుల్ ఒక 60-80 years ఉంటారు, వాళ్ళ చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటారు, వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి అలా వాళ్ళు అంత లాంగ్ వాళ్ళు ఎలా గడుపుంటారంటారు? ఇలా ఆలోచిస్తున్నారని అంటున్నారు కదా అన్ని ఇయర్స్ వాళ్ళు. అప్పటి వాళ్ళని తీసుకుంటే కీర్తి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎప్పుడు చెప్పేది రెస్పెక్ట్. మీకు ఫిజికల్ నీడ్ దొరుకుతుందా లేదా పక్కన పెడితే, ఫైనాన్షియల్ పక్కన పెడితే, అందం పక్కన పెడితే, ఒకరికొకరు ఒక బంధంలో చేరారు అంటే రెస్పెక్ట్ చాలా ఇచ్చుకునేవాళ్ళు. అండ్ ఎమోషనల్ గా బాండ్ కూడా ఉండేది వాళ్ళకి, ఒకరి మీద ఒకరు డిపెండెన్సీ. ఎమోషనల్ గా బాండ్ అయినప్పుడే కదా మనం రెస్పెక్ట్ అనేది ఇస్తాం ఒకరికి. మనం ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే, మనం ఎంతైనా రెస్పెక్ట్ ఇస్తాము, కానీ అవతల వాడు తీసుకోవడానికి రెడీగా లేడు. ఎంతైనా లవ్ చేస్తాము, అవతల వాడు తీసుకోవడానికి రెడీగా లేడు. ఎంతైనా కేర్ చేస్తాము, అవతల వాడు తీసుకోవడానికి రెడీగా లేరు. అప్పటి వాళ్ళు ఎలా ఉన్నారంటే, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కేర్, సపోర్ట్, ఎవ్రీథింగ్. ఇప్పుడు అప్పటి నుంచైనా ఇప్పుడు వరకైనా పురాణాలు తీసుకున్నా, ఏది తీసుకున్నా గొడవలు అయితే ఉన్నాయి. ఏదో ఒకటి అనడము, గొడవలు జరగడం ఉన్నది. కాకపోతే అక్కడ మీరు ఆ కడప దాటి, ఆ రూమ్ దాటి బయటికి వేస్తున్నారా, వెయ్యట్లేదా అనేది మ్యాటర్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే, అక్కడ అమ్మాయి ఎంత బాగున్నా కూడా కొంచెం వాళ్ళ బ్రెయిన్ కి కొంచెం ఇటుది వచ్చింది అన్నా కూడా అక్కడ కరెక్ట్ ఉంటారు. వీళ్ళ బ్రెయిన్ కి ఇటు ఉన్నా కూడా బ్లేమ్ చేసి, జడ్జిమెంట్ చేసి, గాసిప్స్, ఇవన్నీ రెడీనెస్ లో ఉన్నారు. అప్పుడు ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు అడిగేదానికి, అప్పుడు కపుల్స్ ఇప్పుడు అది 60-70లో కూడా చేతులు పట్టుకొని వెళ్తున్నారంటే, అప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ రూమ్ దాటి వెళ్ళకపోయేది, ఆ కడప దాటి వెళ్ళకపోయేది. తెలిసిన పెద్దవాళ్ళకి, తెలిసిన వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీ, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీయే. కానీ ఈ రోజులలో ఎలా ఉంది? ఇక్కడ అవుతుంటది, ఇక్కడ రెడీనెస్ లో చెప్పేస్తుంటారు. అది కూడా వేస్ట్ ఫెల్లోస్ కాదు కూడా. అలాంటప్పుడు ఎలా ఉంటుంది అసలు? ఆపర్చునిటీ చూసుకునే వాళ్ళకి అది షేర్ చేసుకోవడం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు కలిసి ఉండి ఇలా ఉండే రిలేషన్ ఏమైపోతుందంటే ఇంకా బ్రేక్ అయిపోతుంది, ఇంకా దూరం అయిపోతుంది. అప్పుడు ఎలా కలిసి ఉంటారు? వీళ్ళే గొడవలు పెట్టుకుంటారు, వీళ్ళే మిస్అండర్స్టాండింగ్, వీళ్ళే జడ్జిమెంట్, వీళ్ళే బ్లేమింగ్, వీళ్ళే ఎవ్రీథింగ్ చేసి వీళ్ళే మళ్ళీ వీళ్ళ పైన ఇస్తారు. ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా ఎమోషనల్ బాండింగ్ ఉంటే నిజంగానే మిస్ చేస్తారని అంటారు. అంతే కదా మరి. అది చాలా ఇంపార్టెంట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రిలేషన్ బాగుండాలి, ఒక రిలేషన్ కూడా కాదబ్బా, ఒక ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి, మాటకి అర్థం చేసుకొని మాట్లాడినప్పుడు అసలు అక్కడ గొడవ రావద్దు అనేది. ఇప్పుడు మనం ఏదైనా డిస్కస్ చేస్తున్నప్పుడు గొడవ రావద్దు అని మాట్లాడినప్పుడు అక్కడ గొడవ రాదు. లేదు నేనంటే నేను అన్నప్పుడు గొడవలు ఆటోమేటిక్గా వస్తాయి. కరెక్ట్. మరి వాడికి ఎవ్రీథింగ్ మనం చేసి పెట్టినప్పుడు గుర్తుండదు. వాడు పక్కన వెళ్ళిపోయినాక, దూరం అయిపోయినాక ఇక్కడైనా అర్థమవుతుంది, ఇక్కడైనా అర్థమవుతుంది. అరే ఒక మనిషి ఉంటే మాకిది కంఫర్టబుల్గా ఉంది, మాకిది హ్యాపీనెస్ ఉంది, మాకిది పీస్ ఉంది అని మనం ఎప్పుడైతే ఆలోచించి మనం ముందడుగు వేస్తామో అప్పుడు కంఫర్ట్గా ఉంటాం. మనం ఒకరికొకరు గొడవలు పెట్టుకోము. మామూలుగా అయితే అవుతాయి, ఎవరి మధ్యలో అయినా అవుతాయి.
ఓ మాట ఇష్యూ, ఏదన్నా సిచ్యువేషన్ ఏదో ఒకటి అవుతుంటది. కానీ దానికి ఎలా డీల్ చేయాలి, ఎలా ప్రశాంతంగా మాట్లాడాలి అనేది మనకు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. తెలియాలి. కామన్ సెన్స్ లేకపోతే ఎప్పుడైనా గొడవలు అయిపోతాయి. అదే మెటీరియలిస్టిక్ థింగ్ కాకుండా ఎమోషనల్ బాండింగ్ ఇంపార్టెంట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ విద్యా గారు. ఎస్ కేటీ, థ్యాంక్ యూ.